హాయ్ అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేనైతే సంక్రాంతికి మురుకులు, తర్వాత పప్పు చెక్కలు అయితే చేస్తున్నాను, అలాగే నువ్వుల లడ్లు కూడా. సో నేను వ్లాగ్ లాగా చేస్తున్నానండి ఇది. సో ముందుగా నేనైతే మురుకుల కోసము శనగపిండి, బియ్యం పిండి, తర్వాత కలోంజీ సీడ్స్, కారపొడి, సాల్ట్, నెయ్యి అయితే వేసాను. అలాగే ఆయిల్ అయితే ఒక పక్క డీప్ ఫ్రైకి సిమ్లో పెట్టేశాను. ఇవైతే ఉద్దులు, తర్వాత శనగబేడలు ఇలా వేయించి వేయడం వల్ల గుల్లగా వస్తాయి మురుకులు, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇవి చల్లారిపోయాయి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాం వీటిని. ఇలా ఇప్పుడు ఈ పిండిని జల్లించి అయితే తీసుకున్నామండి. ఈ విధంగా పిండిని జల్లించుకున్న తర్వాత ఒక గరిటెతో లేదా చేతితో అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చేత్తో అయితే కలుపుతున్నాను. తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు అయితే కాంచి రెడీగా పెట్టుకోవాలండి. వేడి నీళ్ళు పోయడం వల్ల మురుకులు అయితే గుల్లగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు అయితే వేసుకున్నాం. కొద్దిగా వీటిని బాగా గరిటెతో కలుపుకోవాలండి. తర్వాత పిండి చల్లారాక ఒక 5 నిమిషాల తర్వాత చేతితో కూడా పిండి కలుపుకోవచ్చు. ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ఈ మురుకులు గొట్టానికి అయితే ఆయిల్ అప్లై చేసుకొని, ఫస్ట్ నేనైతే సన్న మురుకులు పిండుతున్నానండి. తర్వాత అయితే సింగిల్గా ఉండేది పిండుతాను. కొన్నవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండి ముద్దను ఇలా చేసుకొని ఇలా వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మురుకులు గొట్టాలతో అయితే ఈ విధంగా తిప్పుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా నురగంతా తగ్గుతూ వస్తుంది. ఇలా పూర్తిగా నురగ తగ్గిపోతే వేగిపోయినట్లు అర్థం అండి మురుకులు. సో ఇప్పుడు వీటిని అయితే తీసుకున్నాం. ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇలానే మిగతాటివన్నీ కూడా ఒత్తుకోవాలి మురుకులు. షేప్ అయితే భలే వచ్చింది కదండి, పర్ఫెక్ట్గా. ఇవైతే ఇప్పుడు వేరే మార్చానండి. రిబ్బన్తో అయితే పిండుతున్నాను. రిబ్బన్ మురుకులు అంటారు కదా, మేమైతే అట్లానే అంటాము. మీరేమంటారు కమెంట్ చేయండి. సన్న మురుకులు ఇన్ని పిండాను. ఇప్పుడు ఇవి ఇప్పుడైతే లావు మురుకులు అయితే పిండుతున్నానండి. సో చిన్న మురుకులుగా ఇలా. ఇవి కాస్త టైం పడతాయి, బాగా వేగాలి. ఇలా లావు మురుకులు నురగ తగ్గిపోయి ఇలా పైకి తేలాయంటే వేగిపోయినట్లు అర్థం అండి. సో ఇప్పుడు వీటిని మనము తీసేసుకున్నాం. సో ఈ సంక్రాంతికి మురుకులు అయితే ఈ రకంగా చేశానండి. సో నెక్స్ట్ పబ్బిళ్ళలు అయితే చేయాలి, లేదంటే తర్వాత నువ్వుల లడ్డు చేయాలి. చూసారు కదండి ఎంత గుల్లగా వచ్చాయి మురుకులు.